మీకు లింక్ మీద క్లిక్ చేసినామంటే మీకు ఈ ఫైల్ అనేది అయితే వచ్చింది గైస్. ఓకేనా, ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మీకు ఇలా అయితే ఉండిద్ది మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో కంట్రీ వచ్చేసరికి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కంట్రీ వచ్చేసరికి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు రాకపోతే ఐఎన్డి అని సెర్చ్ చేయండి. కరెన్సీ అని ఉండిద్ది, కిందకు వచ్చేస్తే ఐఎన్ఆర్ అని ఉండిద్ది. ఓకే, ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు స్క్రీన్ పైన క్లారిటీగా కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ అన్నా రైట్ సైడ్ అన్నా. సో క్లారిటీగా చూసి సెలెక్ట్ చేసుకోండి ఏం చేసినా. సో ఇక్కడ ఒక ఇమెయిల్ అడిగిద్ది, ఇమెయిల్ మీద ఏదో ఒకటి ఇచ్చేయండి. మీకు గుర్తుండేది అండి, ఎందుకంటే అథారిటికేషన్ ఉండిద్ది, సెక్యూరిటీ పరంగా ఎక్కువ ఇది. ఓకేనా, సో పాస్వర్డ్ అడిగిద్ది, పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి. సో మీరు పాస్వర్డ్ ఏ విధంగా పెట్టుకోవచ్చు. లైక్ అన్ ఎగ్జాంపుల్, నా పేరు దేవా, సో ఇంటి పేరు టీ, సో టీ దేవా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి పెట్టి 2000 అంతే, 2001 ఆర్ 2000 ఇట్లా పెట్టేసుకోండి, అయిపోయింది. ఓకేనా, అదర్వైజ్ మీ డేట్ ఆఫ్ బర్త్లు. ఓకేనా, నేను నాది ఎగ్జాంపుల్గా చెప్తాను, నా పాస్వర్డ్ అది కాదు, నాది వేరే ఇయర్ది, బట్ నేను అది చెప్పాను. నా పాస్వర్డ్ అలా, నా ఇయర్ అలా ఉండిద్ది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఆ తర్వాత ఏంటి, ఓకేనా, మీకు ఒకవేళ అది లేకపోయింది అనుకోండి, మీకు ఇక్కడ చూసుకోండి. ఓకేనా, మీకు ఇక్కడ గూగుల్తో కూడా చేసుకోవచ్చు, గూగుల్తో అదొకటైతే అది కూడా ఉంది. సో నెక్స్ట్ ఏంటి అనేది స్టెప్ కోసం మాట్లాడుతున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లాగిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో లాగిన్ ప్రాసెస్లోకి వచ్చినాకైతే మీకు ఇక్కడ డైరెక్ట్ సైన్ ఇన్ ఆప్షన్ మీద కొడితే మీకు ఏదైతే ఈమెయిల్ పాస్వర్డ్ మీరు రిమెంబర్ మీ అని కొట్టుకుంటే అది వచ్చేసిద్ది, డైరెక్ట్ వచ్చేసిద్ది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మీకు ఇందులో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడికి మీకు సైన్ అప్ అండ్ లాగిన్ ప్రాసెస్ అయిపోయింది గైస్. ఓకేనా, మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈజీగా ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, యారో మార్క్తో సహా చూపిస్తాను అని క్లారిటీగా చూడండి. ఓకేనా, డిపాజిట్ ఆప్షన్ ఉండిద్ది. సో డిపాజిట్ ఆప్షన్లోకి పోయి నేను చెప్తాను గైస్, ఎవరైతే 1000, 2000 డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో డోంట్ ప్లే గైస్. 10,000 డిపాజిట్ చేసుకుంటే డైలీ ఒక 1000 రూపీస్ టార్గెట్ పెట్టుకొని ఆపేద్దాం. అది కూడా నేను లైవ్లో ఉంటాను, నేను నాది డెఫినెట్లీ గైస్ 1 టైం బ్యాకప్ ఉంచుకోండి. సో ఎట్ ద టైం 1 టైం వచ్చేసరికి వ్యాలెట్ ఉంచుకోండి. మినిమం ఎవ్రీడే 1000 రూపీస్ అనేది అయితే తక్కువ ఎర్న్ చేయొచ్చు, తక్కువ ట్రైలతో. బట్ ఒకటైతే ఫిక్స్, ఏదైతే తెలుగు ప్రొఫెసర్ ఛానల్ ఉందో ఛానల్ నోటిఫికేషన్స్ అన్మ్యూట్లో పెట్టుకుంది. ఎందుకంటే ఇందులో ట్రేడ్ తీసుకుంటాం, ఎమ్మటెమ్మట అయిపోయింది. నేను కూడా లైవ్ పెడతాం, నా మెయిన్ అకౌంట్ చూపిస్తా, లైవ్ అయిపోయిన తర్వాత విత్డ్రా పెడతా అమౌంట్ని. ఓకేనా, అదొకటి గుర్తుంచుకోండి. ఇది చేయడం వల్ల నాకు ఏదో రిఫర్ కమిషన్ ఇలాంటి ఏమి ఉండవు, అదొకటి అయితే క్లియర్. లేదా ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు. ఓకే, నేను ఎర్న్ చేస్తాను దాంట్లో, మీరు కూడా ఎర్న్ చేయాలని. ఎందుకంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి గైస్ మీరు ప్రొఫైల్లో కొట్టేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది అయితే ఉంటుంది. మిడిల్ ఐకాన్ మీద కొట్టి మీరు ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలా, మీ పేరు ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చి ఆధార్ వెరిఫికేషన్ అనేది అయితే కంప్లీట్ చేసుకోవాలా. ఓకేనా, అదొకటి అయితే కంప్లీట్ చేసుకోండి ఎట్టి పరిస్థితులలో. ఓకేనా, మీకు ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఈ నేమ్స్ కరెక్ట్గా ఇవ్వండి, బ్యాంక్లో ఉన్న విధంగా ఇవ్వండి. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేయొచ్చేమో కానీ పేరు చేంజ్ చేయలేము, ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఇచ్చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడికి వెరిఫై అయితే కంప్లీట్ అయిపోయింది. సో వెరిఫై కంప్లీట్ అయిపోయినామంటే మీరేం చేస్తారంటే ఒకసారి నా ట్రాన్సాక్షన్స్ చూసుకోండి. ఇక్కడ 80,000 విత్డ్రాల్ అనేది అయితే పెట్టేసింది నేను. ఓకేనా, 80,000 రూపీస్ విత్డ్రాల్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం హోమ్ ఇంటర్ఫేస్కి వచ్చేద్దాం. సో ఫోన్ని ఇట్లా పోర్ట్రేట్ మోడ్లో పట్టుకోండి. ఓకేనా, సో లైక్ దిస్ ఇలా పట్టుకోండి. సో ఇలా పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే గైస్ మీకు ఇక్కడ యారో మార్క్తో సహా చూపిస్తున్నా చూడండి క్లారిటీగా. మీకు ఇక్కడ ఒక 3 డాట్స్ పక్కన ఇవి ఉన్నాయి, దీన్నే కరెన్సీ పేర్స్ అంటారు. ఓకేనా, కరెన్సీ పేర్స్ ఇక్కడ నేను చెప్తా ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. లైక్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు USD BRL అని ఉంది, అది కాదు. నేనేం చెప్తా USD ARS అంట. మీరు ఈ సెర్చ్లోకి వచ్చి ఇక్కడ మీరు USD ARS ఓకేనా వచ్చేసిద్ది మీకు. ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే ఉన్నారో దాన్ని సెలెక్ట్ కొట్టుకోవాలి. సెలెక్ట్ కొట్టిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అడిగింది. ఓకేనా, మీకు ఇక్కడ ఉంది మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీరు ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్లో పెట్టుకోండి. ఓకేనా, పర్సంటేజ్లో పెట్టుకొని 1% అంటే ఎగ్జాంపుల్గా మీకు అక్కడ ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అందులో నుంచి ₹1 మీరు ట్రేడ్ పెడుతున్నారు అని. కానీ మినిమం ట్రేడ్ 70 రూపీస్. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే మీకు ఇక్కడ 1 మినిట్ అని ఉండిద్ది, 1 మినిట్ పెట్టుకోమని చెప్తా. 1 మినిట్ పెట్టుకుంటారు. మీకు ఇక్కడ టైమర్ ఉండిద్ది. టైమర్ ఏంటి 9:23, 9:24, 9:25. 9:25 సెట్ చేసుకోండి, 9:25 కప్ కొట్టండి అంట. ఓకేనా, నేను ఛానల్లో నేను కూడా ప్లేస్ చేస్తూ ఉంటాను కాబట్టి అప్ సిగ్నల్ ఇస్తా. అప్ అన్నప్పుడు మీరు అప్ తీసుకోవాలి.
ఫాస్టెస్ట్ తీసుకోవాలి గైస్, ఓకేనా. మీరు ఫాస్ట్గా అప్ అనేది తీసుకున్నారు అనుకోండి, సో ఆ ట్రేడ్ విన్ అయితే. అదర్వైజ్ మనం మార్టింగల్ యూస్ చేస్తాం. మార్టింగల్ అంటే సెకండ్ లెవెల్ అన్నట్టు, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కన్నా మాక్సిమం దాటిపోదు. సో 1 month మీరు చూడండి, డెమో అకౌంట్లలో ప్రాక్టీస్ చేయండి. మీకు ఇక్కడ వచ్చేసరికి డెమో అకౌంట్ అని అయితే ఒకటి ఉంది, చూడండి. డెమో అకౌంట్లోకి రండి, ఓకేనా. డెమో అకౌంట్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. కాయిన్స్ అయిపోతే ఎలా అంటే, దీన్ని ఒకసారి రిఫ్రెష్ కొడితే 7 lakh USDT వచ్చింది మనకి, ఓకేనా. అదే USDT అంటానండి, అమౌంట్ అనేది అయితే వచ్చింది. దాన్ని ప్లేస్ చేసుకొని మనం మంచిగా ఆడుకోవచ్చు. సో వన్స్ ప్రాఫిట్ రాగానే విత్డ్రాల్లోకి పోయి అమౌంట్ అనేది అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది నా మెయిన్ అకౌంట్ చూస్తున్నారు కదా, విత్డ్రాల్ ఉంది. సో వన్స్ ఈ విత్డ్రాల్ రాగానే ఛానల్లో అప్డేట్ చేస్తే చెక్అవుట్ చేసుకోండి.